ఇప్పుడు నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే నా మైండ్లో నా కంప్యూటర్లో ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈ రోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారికి చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5,000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లున్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళుంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి,
నేర్చుకునే వయసు మీకు ఇది. ఓసారి మీరందరూ అనుకుంటారు అన్ని మాకు తెలుసు అనుకుని అసలు చదువు కూడా మానేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ది బెస్ట్ ఏజ్ మీ అందరికీ. టెక్నాలజీ బాగా హ్యాండీగా వచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ క్వాంటమ్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అంటే ఈరోజు మనం కంప్యూటర్లో సూపర్ కంప్యూటర్లు చూసాం. సూపర్ కంప్యూటర్లకి సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఉండేది క్వాంటమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో 5-6 ప్లేసుల్లోనే ఉన్నాయి, 5-6 కంట్రీస్లోనూ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ రావాలని సంకల్పం చేశాం. IBM, TCS, L&T ముగ్గురు కలిసి ఇమ్మీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అమెరికాలో కంప్యూటర్ ఉంది, అది బయలుదేరి వస్తే డిసెంబర్ కంతా భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా అమరావతి తయారవుతుంది. ఇది అయిన తర్వాత నేను ఒకసారి మాట్లాడితే చాలా మంది ముందుకు వచ్చారు. సార్ ఎక్కడి నుంచో మనం కంప్యూటర్లు తెప్పించడం ఏంటి, మేమే అమరావతిలో తయారు చేస్తామని వచ్చారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నమూనా తయారు చేశారు, 5 క్యూబిట్స్. మనకు వచ్చేది 153 క్యూబిట్స్ వస్తుంది. ఇప్పుడు 5 తయారు చేశారు. 5 తయారు చేసి 50 తయారు చేయడం స్కేలింగే. ఇప్పుడు దానికి కూడా సిద్ధమవుతున్నాం. 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేయబోతున్నాం. అది మన యొక్క తెలివితేటలు. ఇంకొక పక్క నేను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మీరు చూస్తే ఎక్కడో జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇరాన్లో యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం మన దేశంలో సమస్యలకు నిలయమైంది. వచ్చే గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, పెట్రోల్ సరఫరా లేదు, రేట్లు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే విదేశాలపైన ఆధారపడకుండా మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతి ఒక్క ఇల్లు కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, ప్రతి ఒక్క పొలం కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. ఒకప్పుడు సోలార్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. 15 సంవత్సరాల కంటే ముందు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో సోలార్ రెవల్యూషన్ వస్తుంది, రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది, ₹1.50 నుంచి ₹2లోనే కరెంటు ఉత్పత్తి చేసే శక్తి మనకు వస్తుందంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ₹2.40 50 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కరెంటు రేట్లు పెంచడం మానేసి కరెంటు రేట్లు తగ్గించే పరిస్థితికి వచ్చాం. గడచిన 5 సంవత్సరాలు 19-24 32,000 కోట్ల రూపాయలు పెంచారు. దగ్గర 9 సార్లు పెంచారు. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉన్న ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. ఎందుకంటే నేను 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని అదనపు భారం వేస్తే అది కూడా ఈ ప్రభుత్వం అబ్జర్వ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేయకుండా చేశాం. ₹5.20 ఆవరేజ్ యూనిట్ కాస్ట్ ఉండేది ప్రొక్యూర్మెంట్లో, అది 30 పైసలు తగ్గించాం. ₹4.90 వచ్చాం. 5 ఏళ్లలో డిపార్ట్మెంట్కి ఒకటే టార్గెట్ ఇచ్చాను, ఇన్నోవేషన్. అదే మరి టెక్నాలజీ అడాప్షన్, గ్రీన్ ఎనర్జీ కానీ, అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే విండ్ కానీ,
పంపుడు స్టోరేజ్ కానీ బ్యాటరీ అన్నిటికి పోయి ₹30 కరెంటు ఛార్జీలు, మినిమం ₹20 2029కి యూనిట్ కాస్ట్ తగ్గించేదానికి శ్రీకారం చుట్టాం. ఇది అసాధ్యమంటే కాదు, ఇది సాధ్యం, నిరూపించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి అనేక విషయాల్లో మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చిన దాన్ని ప్రపంచం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని దేశాలు ఏజింగ్ సమస్యలతో సతమతం అవుతా ఉంది. డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఆ విషయం పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డాక్టర్లు ఎంత సంపాదిస్తున్నారో భవిష్యత్తులో మా నర్సులు కూడా అంతే సంపాదించే రోజులు దగ్గరున్నాయి. దీనికి కావాల్సింది మీలో స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకునే దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే భాస్కర్రావు గారికి ఒక మాట చెప్పాను. మీరు ఇక్కడ స్కిల్తోనే వీళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్పించాలి. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉందంటే ఇప్పుడు మనం చూశాను, జపాన్, జర్మనీ, అనేక దేశాల నుంచి అడుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మనపైన ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఆ భాష నేర్పిస్తే నేరుగా వీళ్ళు అక్కడికి పోతే ఆటోమేటిక్గా ఉద్యోగం రావడమే కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజే నేను చూశాను, దృష్టి అనే పేరుతో ఏ ఆధార గ్లాసెస్ తయారు చేశారు. ఎవరైతే అంధులు ఉన్నారో ఆ అంధులు ఇమ్మీడియట్గా అది పెట్టుకోగలిగితే చాలా వరకు వాళ్ళకు మామూలుగా అన్ని కనపడి వాళ్ళ యాక్టివిటీస్ అని దైనందిక కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇది అవుతానే డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా చాలా స్పష్టంగా రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. నేను కూడా దీనికి ఒక ప్రయత్నం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యం కోసం. దీనికోసం నేను ఆన్లైన్లో సంజీవని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను.